కమ్ బ్యాక్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న మహాగఠబంధన్లో మాత్రం సీట్ల పంచాయతీ ఎడతెగలేదు. దీంతో కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య ఫ్రెండ్లీ పోరు తప్పేలా లేదు. అంతేకాదు ఇదే కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పొత్తుతో సంబంధం లేకుండా పోటీలోకి దిగింది. ఇది ఎంజీబీ కూటమి పరిస్థితిపైతే మరోవైపు ఎన్డీఏలోనూ కొత్త రకం షాకులు తగులుతున్నాయి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బీహార్లో రెండు కూటముల్లో అయోమయం. సీమా సింగ్ నామినేషన్ చెల్లకపోవడంతో బిత్తరపోయిన ఎల్జేపీ. జార్ఖండ్ ముక్తి మోర్చా ఒంటరిగా పోటీకి దిగడంతో కాంగ్రెస్ కి షాక్. రెండో దశ పోలింగ్ స్థానాలకు నామినేషన్ల గడువు కూడా పూర్తవుతూ ఉండడంతో ఓవైపు ఎన్డీఏ పార్టీలు అందరూ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే మహాగఠబంధన్లో మాత్రం గందరగోళం అలానే ఉంది. ఎన్నికలు పట్టుమని 20 రోజులు కూడా లేవు. అయినా అధికారికంగా కాంగ్రెస్ ఆర్జేడీ సీట్ల పంచాయతీ తెగలేదు. మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చా 6 సీట్లలో నామినేషన్లు వేసేసింది. అంతేకాదు అసలు జార్ఖండ్లో కూడా పొత్తుపై ఆలోచిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మహాగఠబంధన్ నుంచి ఓ పెద్ద పక్షం తప్పుకున్నట్లయింది. ఈ పార్టీకి అన్ని చోట్ల పోటీ చేయడం గెలవడం కంటే కూడా బలమైన ఓట్ బ్యాంక్ ఉందన్న కారణంతోనే పొత్తులోకి ఎంజీబీ వెళ్ళింది. కానీ ఇలా సొంతంగానే పోటీ చేయడం మిగిలిన 237 స్థానాల్లో ప్రభావం చూపొచ్చు. అయితే పైకి మాత్రం జేఎంఎం కూటమిలోనే ఉందన్న సంకేతాలను ఆర్జేడీ కాంగ్రెస్ ఇస్తున్నాయి. మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్ వికసిల్ ఇన్సాన్ పార్టీ ఆర్జేడీ టికెట్ నిరాకరించడంతో మదన్ షా అనే సీనియర్ లీడర్ శోకాండాలు పెడుతూ వాపోవడం కనిపించింది. కుర్తా నియోజకవర్గం నుంచి ఈయన టికెట్ ఆశించగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. लालू यादव गुरु है हमारा, हम मर जाएंगे, हम मर जाएंगे, क्या करेंगे। మరోహౌరా నుంచి పోటీ చేయాలనుకున్న సీమా సింగ్ తన నామినేషన్ చెల్లకపోవడంతో బిక్కమోఖం వేయగా 29 చోట్ల పోటీకి అంగీకరించిన ఎల్జేపీ ఓ స్థానం వదులుకున్నట్లయింది. ఇక్కడ రాష్ట్రీయ జనతాదళ్ జన్ సురాజ్ పార్టీల మధ్య పోరు ఉంటుంది అంటున్నారు. ఈ రెండు పార్టీల్లో దేనికి ఇతర పక్షాలు మద్దతు పలికితే వారే గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం డమ్మీ నామినేషన్ వేసిన మరో క్యాండిడేట్ ని అయినా పోటీకి నిలబెట్టాల్సిందనే విమర్శలను ఎల్జేపీ ఎదుర్కొంటోంది. ఇక్కడ నుంచి రెబల్ గా నామినేషన్ వేసిన జేడీయూ లీడర్ అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా తిరస్కరించబడింది. మరోవైపు ఇక్కడి జనాభాలో 18% ఉన్న ముస్లింల ఓట్లను టార్గెట్ చేస్తూ పోటీకి దిగిన ఏఐఎంఐఎం 32 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నిలబెడుతున్నట్లు ప్రకటించింది. 16 జిల్లాల్లోని 32 సీట్లకు ఏఐఎంఐఎం చిన్నా చితకా పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నే జనతా పార్టీలతో కలిసి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. ఈ థర్డ్ ఫ్రంట్ మహాగఠబంధన్ ఓట్లను చీల్చుతుంది అనే అంచనాలు ఉన్నాయి.